కిచెన్. ఈరోజు మనం నోరూరించి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా. మామిడికాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక చిన్న కప్ పల్లీలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి 6, 3 ఎండుమిర్చి, కరివేపాకు, మామిడికాయ ఒక పెద్ద సైజు మామిడికాయ ఒకటి, 1.5 మామిడికాయ తీసుకున్నాను, ఆవాలు, జీలకర్ర అండ్ చిటికెడు మెంతిపిండి, చిటికెడు ఇంగువ. వీటితో పాటు ఉడకబెట్టుకున్న అన్నం. ఇవి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నౌ విల్ సీ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మామిడికాయ పులిహోర. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని జస్ట్ క్రష్ చేసి పేస్ట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు మామిడికాయని తురిమిన ఫైన్. సో కొంచెం ఫాస్ట్గా అవ్వటం కోసం నేను తురమటం బదులు దీన్ని మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా మిక్సీలో వేసి క్రష్ చేస్తున్నాను. ఉడకబెట్టిన రైస్ అంటే మనకు వేడివేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, మిగతాది మన పోపులో వేస్తాను. అండ్ ఈ రైస్ ఉడకబెట్టుకున్నప్పుడే సాల్ట్ ప్యాక్ చేశాను, ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్. సో పులిహోరకు కావాల్సిన సాల్ట్ అంతా నేను ఈ రైస్ వండినప్పుడే యాడ్ చేశాను. ఎందుకంటే మోస్ట్లీ నేను అన్నిటికీ రాళ్ళుప్పే వాడతాను, విచ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ఏ రెసిపీస్లో రాళ్ళుప్పు యాడ్ చేయగలమో అలాంటివి వాటర్లో డిజాల్వ్ అయ్యేట్టుగా ఆ రిక్వైర్డ్ దాంట్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ మన రైస్లో యాడ్ చేశాను. సో ఈ పసుపు యాడ్ చేసిన దాన్ని కొద్దిగా అన్నం పైన పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఈలోపు మనం పోపు చూద్దాము. ఫస్ట్ బాండీ పెట్టుకుని కొంచెం నూనె ఎక్కువ వేద్దాము. ఆల్మోస్ట్ 3 గరిటెల నూనె యాడ్ చేస్తాను. ఎందుకంటే పులిహోరకి నూనె ఎక్కువ యాడ్ చేస్తే పొడి పొడిలాడకుండా ఉంటుంది అండ్ మనం తింటున్నప్పుడు కూడా కొద్దిగా అడ్డుపడకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ పల్లీలు ఒక కప్ ఆఫ్ పల్లీలు యాడ్ చేశాను. ఎందుకంటే పులిహోరలో ఎక్కువ ఉంటే మనకి క్రంచిగా తగులుతాయి కదా. సో వీటిని కొంచెం ఫ్రై చేద్దాము. ఈ పల్లీలు ఫ్రై అయ్యేలోపు మన మామిడికాయ ముక్కల్ని కొద్దిగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా మిక్సీలో అంటే నేను అల్ట్రా అండి మా ఇది వాడేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిప్పితే జస్ట్ మీకు పేస్ట్ అవ్వదు, మనం తురిమిన కోర్న ఎలా అవుతుంది అలాగే క్రష్ అవుతుంది. సో చూసారా, ఇలా పేస్ట్ కాకుండా మనం తురిమినట్టే వచ్చింది. సో బేసిక్గా ఇలా మామిడికాయ తురుము కోసం నేను ఈ క్రష్ మోడ్ లెఫ్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈలోపు మన పల్లీలు ఆల్మోస్ట్ వేగినాయి. ఇప్పుడు దీంట్లో శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు ఒక 1/2 అవర్ నానబెట్టిన శనగపప్పు ఉంది, అది యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన శనగపప్పు యాడ్ చేశాను. దీన్ని ఒక 10 సెకండ్స్ ఫ్రై అవ్వనిద్దాము. ఇందులో ఆవాలు ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర జస్ట్ వేసాన్న పేరుకి 1/4 టేబుల్ స్పూన్. సో మెయిన్ ఆవాలు ఎక్కువ యాడ్ చేశాను. వీటిని ఒక 5 సెకండ్స్ ఫ్రై అవ్వనిద్దాం. నౌ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోనే మన పులిహోరకు కావాల్సిన పసుపు. నేను అన్నం ఉడికిన 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కదా, అన్నం వేడి అన్నం పైన. దీంట్లో ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మన ఈ పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్ మొత్తం ఫ్రై అయ్యేట్టు ఒక 10 సెకండ్స్ వెయిట్ చేద్దాము. ఇప్పుడు మన పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయినాయి కదా, ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 2 పించెస్ ఆఫ్ ఇంగువ. ఇది ఒక 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఇది మనం ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీదే ఆఫ్ చేసిన వెంటనే మనం ముందుగా తురుముకున్న మామిడికాయని దీంట్లో యాడ్ చేయండి. ఈ మామిడి తురుముని ఒక్కసారి కలుపుకుందాం మన పోపుకి. ఈ మామిడికాయ పులిహోరకి కొంచెం మనం అన్నం వేడి అన్నం మీదే కలపాలండి. మిగతా పులిహోరలాగా అన్నం చల్లారిన తర్వాత కాదు. నేను ఇప్పుడు ప్యారలల్గా అన్నం ఒక ప్లేట్లో, నేను రైస్ కుక్కర్ కుకింగ్ అయిపోయింది, సో దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఆ వేడి అన్నానికి కలుపుదాం. సో ఈ మామిడికాయ కూడా కలిసిన తర్వాత కొంచెం ఒక చిటికెడు మెంతి పొడి
యాడ్ చేశాను. సో ఈ మెంతి పొడి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది మన ఈ మామిడికాయ పులిహోరకి. ఎక్కువ వేయకండి, మెంతి పిండి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా. సో జస్ట్ ఒక 2 చిటికెళ్ళ మెంతి కూడా యాడ్ చేశాను. సో ఈ వేడివేడి మామిడికాయని వేడివేడి రైస్లోకి కలుపుదాం. ఇలా వేడివేడి రైస్ మీద మన తాలింపు, మామిడికాయ తాలింపు అంతా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం పక్కగా పెట్టుకున్నా అండి, అంటే మన రైస్కి పులుపుని బట్టి ఇది యాడ్ చేసుకుంటాను. ఫస్టే అంతా యాడ్ చేసుకోకండి. సో దీన్ని మంచిగా, నేను ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా రైస్కి, దీన్ని మన రైస్కి చేత్తోనే కొంచెం గరిటతో జస్ట్ అని నేను చేత్తో కలుపుతాను. గరిటతో కలిపితే పేస్ట్ అయిపోతుంది కదా, అందుకే ఇలా చేత్తో కలిపితే మంచిగా కలుస్తుంది. ఇక్కడ మీరు కొద్దిగా సాల్ట్ చూసుకోండి సరిపోయిందని. ఒకవేళ తక్కువైతే వేడి మీదే కలపాలి కదా మనం. అండ్ నాకు కొంచెం ఇంకా మామిడికాయ పేస్ట్ కావాలి, మంచి టేస్ట్ చూశాను, పులుపు ఇంకా పడుతుంది. సో ఈ రిమైనింగ్ రెస్ట్ కూడా యాడ్ చేసేస్తాను మన రైస్. మన దాకలో ఊడ్చడానికి మన అమ్మలు చేసినట్టుగా రైస్ని దీంట్లో వేసి ఊడ్చి తీస్తాను. ఇలా దీంట్లో ఉన్న ఆయిల్ని తీస్తే సూపర్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి మనకి. ఈ పులిహోర చేసేప్పుడు మనం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే రైస్ అండి వండినప్పుడు. ఇప్పుడు నేను చూస్తే కొద్దిగా పొడిలాడుతూ వండుకున్నాను, మెత్తగా అయితే బాగోదు. సో మీ పులిహోర పర్ఫెక్ట్గా రావాలంటే రైస్ని పొడిలాగా వండుకోండి. నేను యాక్చువల్లీ ఆ రైస్ పొడిగా లాగడానికి ఒక ట్రిక్ ఉంది నాకు. నేను రైస్ అలా రావాలి అంటే 1/2 నిమ్మకాయ అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను. సో ఎప్పుడు చేసినా అండ్ వాటర్ కొంచెం, మనం నార్మల్ 1:2 రేషియో వాడతాం కదా, అంటే బియ్యాన్ని బట్టి. సో నేను 2 బదులు కొంచెం 2కి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేస్తాను పులిహోర చేసినట్టు స్పెసిఫిక్గా. అండ్ ఆ నిమ్మకాయ అండ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా అండ్ ఈవెన్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1/2 నిమ్మకాయ అండ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ రైస్ ఇంత పొడిలాడుతూ మెతుకు అంటుకోకుండా కుక్ అయింది మంచిగా. సో మీరు కొద్దిగా ఈ రైస్ దగ్గర కొద్దిగా ఎన్ష్యూర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అని మన పులిహోర ఇంకా ఎక్సలెంట్గా ఉన్నట్టే. రెడీ అండి. మొత్తం అంతా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటాను. దీన్ని డిష్ అవుట్ చేసే ముందు లెట్ మీ టేస్ట్ ఇట్. మంచిగా ఇలా ముద్ద చేసుకుని తింటే గుళ్ళో తిన్న ప్రసాదంలానే ఉంటుంది. మంచి పుల్ల మామిడికి తీసుకున్నాను కదా, పుల్లగా. అండ్ మన మెంతి పిండి ఇంగువ ఫ్లేవర్ తెలుస్తున్నాయి. అండ్ మనం యాక్చువల్లీ ఆయిల్ ఎక్కువ వేసాం కదండి, మీరు చూస్తే అన్నం పొడి రాకుండా అది హెల్ప్ అవుతుంది. మీరు చూస్తుంటే ఇక్కడ చూసారా ఎంత షైనింగ్గా ఉందో. సో దీనికోసమే ఆయిల్ ఎక్కువ వేయాలి మనం పులిహోరకి. కొంతమంది యాక్చువల్లీ ఆయిల్ తక్కువ వేస్తారు పులిహోరకి, బట్ మీరు ఒక్క గరిట ఆఫ్ ఆయిల్ ఎక్కువ వేస్తే మంచిగా ఇలా అంటే ముద్ద తింటున్నప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది బేసిక్గా. అండ్ ఫ్లేవర్ కూడా మనకి ఆ ఒక్క స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయడం వల్ల చూసారా ఎంత పులిహోర పొడిలాడకుండా ఉందో. సో డెఫినెట్గా మీరు కూడా ఈ పులిహోరని ట్రై చేయండి, వారెవా అంటారు. డిష్ అవుట్. మన డిష్ అవుట్ చేసిన కమ్మగా ఉండే పుల్లటి మామిడికాయ పులిహోర రెడీ అండి. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చింతపండుతో నిమ్మకాయతో ట్రై చేసి ఉంటారు కదా. ఇప్పుడు మనకి సీజనల్ ఫ్రూట్ మామిడికాయ కదా. సో మామిడికాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు మా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ మనూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ నోటిఫికేషన్స్ కోసం ఈ బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది మాకు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.